హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. భారతదేశంలో భిన్న మతాల ఉనికి, లౌకిక రాజ్యాంగ సూత్రాల గురించి మతతత్వ రాజకీయ పార్టీలు ఇటీవలి కాలంలో పదే పదే అనేక విధాల చర్చలు, వివాదాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం గత నెల రోజుల్లోనూ 3 సార్లు దీని మీద సానుకూల స్పష్టతనివ్వడం స్వాగతించదగింది. గతంలో రాజ్యాంగ పీఠిక, తర్వాత యూపీ మదరసాల చట్టం, తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఈ 3 కేసుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇదే సంకేతాలు ఇచ్చింది. ఈ కేసుల తుది తీర్పులు రాలేదనుకున్న రాజ్యాంగ నిర్దేశాలను మాత్రం వారు తేల్చి చెప్పారు. దక్షిణాదిన, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కేవలం బీజేపీ మాత్రమే గాక దానితో జట్టుగట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా లౌకిక సూత్రాల అన్వయం గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది తెలిసిన విషయమే. వీటన్నింటి కారణంగా ఆరోగ్యకరంగా ఆలోచించే వారిలోనూ అనవసరమైన అనుమానాలు, అవాంఛనీయమైన సందేహాలు లేవనెత్తే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి ఆలోచన ధోరణి ఉన్నవారే వివిధ కారణాలతో, పేర్లతో లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేందుకు పరిపరి విధాల ప్రయత్నం చేయడం అనేది నిత్య కృత్యంగా మారింది. సరిగ్గా ఈ కారణంగానే పదవి విరమణ చేసిన సిజేఐ చంద్రచూడ్, ప్రస్తుత సిజేఐ సంజీవ్ ఖన్నాలతో సహా లౌకిక విలువల విషయంలో సానుకూల వ్యాఖ్యలు, తీర్పులివ్వటం ఆసక్తికరమవుతోంది. సరళీకరణతో సహా వివిధ విషయాల్లో వివాదాస్పదంగా, విమర్శనాపాత్రంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులు దేశ భవిష్యత్తు రీత్యా కీలకమైన లౌకిక సూత్రాల వరకైనా గట్టిగా సమర్థించుకుంటూ మాట్లాడటం మంచిదే. అదే సమయంలో పాలక వర్గాలు మతాల మధ్య సంబంధాలను తమ రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునే తీరును కూడా ఈ కేసులు విదితం చేస్తాయి. మదర్సాల చట్టం రాజ్యాంగం 30వ అధికరణం మైనారిటీ మతాల భాషల వారికి సొంత విద్యా వికాసాల కోసం సంస్థలు స్థాపించుకునే అవకాశం ఇస్తుంది. అయితే అక్కడ మత సామరస్యం కోసం, విద్యాభివృద్ధి కోసం పాఠ్యాంశాలు ఉండాలని, మతపరమైన విద్యకు అవి పీఠాలు కారాదని పేర్కొంటుంది. ఉదాహరణకు యూపీ మదర్సాలు NCERT సిలబస్ను బోధించాలని ఉంది. ముస్లిం మైనారిటీల విద్యా వికాసం కోసం ఏర్పాటైన మదర్సాల మీద మొదటి నుంచి సంఘ్ పరివార్ దాడి చేస్తూనే ఉంది. మరో వంక ముస్లిం మత ఛాందసవాద బోధనకు కూడా ప్రయత్నించే శక్తులు వాటి కోణంలో అవి పనిచేస్తుంటాయి. 2004 యూపీ మదర్సాల చట్టం ఈ సంస్థలను నియంత్రించేందుకు కొన్ని నిబంధనలను జారీ చేసింది. వాటిని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ చట్టం భారత రాజ్యాంగ మౌలిక స్వభావమైన లౌకికతత్వ వ్యతిరేకం గనుక చెల్లదని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ధర్మాసనం పదవీ విరమణకు ముందు రోజు దీని మీద తీర్పునిస్తూ ఒక చట్టం కేవలం రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమనే కారణంతో కొట్టివేయటం సరైంది కాదని, అందులోని నిబంధనలు రాజ్యాంగంతో ఎలా విభేదిస్తున్నాయో చెప్పాలని అభిప్రాయపడింది. ఆ కారణంతో హైకోర్టు మదర్సాల బిల్లును కొట్టివేయటం కుదరదంది. అయితే అదే సమయంలో వాటిలో విద్యా నాణ్యత గురించి తగు నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఈ రెంటిని వేరుగా చూడాలని స్పష్టం చేసింది. పాఠ్యాంశాలు, బోధనా తీరు వంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది. లౌకికతత్వం వద్ద ముందుగా అక్టోబర్ 24న ప్రస్తుత సిజేఐ సంజీవ్ ఖన్నా నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పీఠిక నుంచి లౌకికతత్వాన్ని తొలగించాలనే కోరికను తప్పుబట్టింది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, ఆ నేపథ్యంలో ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు వేసే అశ్విన్ ఉపాధ్యాయ తదితరులు వేసిన పిటిషన్ను విచారించే సందర్భంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగం మౌలిక స్వభావాల్లో ఒకటి. రాజ్యాంగం ఎప్పుడు ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని ఈ కోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. సమానత్వ హక్కు రాజ్యాంగం 3వ భాగంలో పేర్కొన్న సౌహార్దత అనే పదం, హక్కులు చూస్తే లౌకికత్వం రాజ్యాంగం మౌలిక లక్షణమని స్పష్టంగా తెలుస్తుంది అని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిషత్తు చర్చలలో ఈ పదం లేదని, 1976లో లౌకికతత్వం, సోషలిజం అనే పదాలను 42వ సవరణ ద్వారా చేర్చారని పిటిషనర్లు వాదించారు. అయితే రాజ్యాంగ చర్చల సమయానికి మనకు ఫ్రెంచి రాజ్యాంగ నమూనా మాత్రమే ఉందని, తర్వాతి కాలంలో మన స్వంత నమూనా అనేది రూపొందించుకోగలిగామని జస్టిస్ ఖన్నా వివరించారు. ఇతర హక్కులు కూడా జోడించి మనం దాన్ని సమతుల్యం చేశామన్నారు ఆయన.
మీరు భారతదేశం లౌకిక దేశంగా ఉండాలనుకోవటం లేదా అని ప్రశ్నించారు కూడా. దేశం లౌకిక దేశంగానే ఉండాలని, అయితే ఈ పదాన్ని చేర్చడాన్ని మాత్రమే తాము సవాల్ చేస్తున్నామని చెప్పేసి పిటిషనర్లలో ఒకరైన బలరాం సింగ్ తరఫున హాజరైన విష్ణు శంకర్ జైన్ వాదించారు. అయితే సామ్యవాదం, లౌకికత్వం అనే పదాలకు మనం ఇచ్చుకున్న అర్థం వేరని న్యాయమూర్తులు జవాబిచ్చారు. నమూనా అవకాశాలు, దేశంలో సంపదను సమానంగా పంపిణీ చేయటం అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చునని జస్టిస్ ఖన్నా అన్నారు. ఆ రెండు పదాలు మన రాజ్యాంగ మౌలిక స్వభావంలో భాగమని కోర్టులు పదే పదే ప్రకటించాయని గుర్తు చేశారు. 1949 నవంబర్ 26న ఆమోదించిన పీఠిక ప్రకారం భారత ప్రజలు సోషలిస్టు లౌకిక రిపబ్లిక్ గా అంగీకరించారని చెప్పడం తప్పవుతుందని స్వామి వాదించారు. వాటిని 1976లో కలిపారు గనుకనే ప్రత్యేకంగా బ్రాకెట్లలో ఉంచారని, సమైక్యత, సమగ్రత అనే పదాలు కూడా సవరణతోనే చేర్చారని జస్టిస్ ఖన్నా చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు కానీ ముందే స్పష్టంగా చెప్పడం ద్వారా న్యాయమూర్తులు తమ ఆలోచనను వ్యక్తం చేశారనుకోవచ్చు. ఇక సిజేఐ చంద్రచూడ్ పదవీ విరమణ చివరి ఘట్టంలో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తీర్పు వెలువడింది. ఈ విశ్వవిద్యాలయం మైనారిటీ సంస్థనా కాదా అన్నదే ఇక్కడ వివాదం. బ్రిటిష్ పాలకుల హయాంలో చట్టం ద్వారా ఏర్పడింది కనుక ఏఎంయు మైనారిటీ సంస్థ కాదనేది పిటిషనర్ల వాదన. ఈ కేసు దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. చాలా చరిత్ర కూడా ఉంది. స్వాతంత్ర పోరాట కాలంలో 1877లో సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. 1920లో దాన్ని కేంద్ర చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతంత్రానంతరం కాలంలో ప్రతిష్టాత్మక విద్యాలయంగా అలీఘర్ విశ్వవిద్యాలయం విస్తరించింది. అయితే ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మైనారిటీ సంస్థగా పరిగణించడం చెల్లదని 1967లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎస్ అజీజ్ వర్సెస్ కేంద్రం కేసులో తీర్పునిచ్చింది. ఎమర్జెన్సీ ఓటమి తర్వాత తిరిగొచ్చిన ఇందిరాగాంధీ 1981లో దాన్ని మైనారిటీ విద్యా సంస్థగా ప్రకటిస్తూ సవరణ చేసింది. అయితే అదే సమయంలో అన్ని వర్గాల విద్యార్థులకు ప్రవేశం ఉంటుందని ఆ చట్టం పేర్కొంది. ఈ సవరణను 2006లో అలహాబాదు హైకోర్టు కొట్టివేసింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2009లో ఎంఎంయు 50% పీజీ సీట్లను ముస్లింలకు రిజర్వ్ చేస్తూ కేంద్రం నిర్ణయించడం చర్చకు దారితీసింది. దీర్ఘకాల చరిత్ర గల కేంద్ర విశ్వవిద్యాలయంలో ఈ విధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సరికాదని లౌకికవాదులు భావించారు. 1967లో తీర్పు ప్రకారం అయితే ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, వెల్లూరు మెడికల్ కాలేజీ వంటి చాలా మైనారిటీ సంస్థల ఉనికికి ముప్పు కలుగుతుందంటూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే 2016లో మోడీ ప్రభుత్వం మైనారిటీ హోదాపై వైఖరి మార్చుకుంది. దీనిపై విచారణలో సుప్రీంకోర్టు 2019లో 7 సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది. ఇప్పుడు 4-3 తేడాతో వెలువడినటువంటి తీర్పు 1967 నాటి తీర్పును కొట్టివేసింది. కేవలం కేంద్ర చట్టం ప్రకారం ఏర్పడిందనే కారణంతో మైనారిటీ పెద్దలు ఏర్పాటు చేసిన సంస్థ మైనారిటీ స్వభావం కోల్పోదని తేల్చి చెప్పింది. మైనారిటీల హక్కులకు సంబంధించినటువంటి 30వ అధికరణం లౌకిక విద్యకు కూడా వర్తిస్తుందని తీర్పు రాసినటువంటి సిజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. 30/10 అమెండ్మెంట్ వివక్షకు వ్యతిరేకంగాను, ప్రత్యేక హక్కుల కోసము ద్విముఖ స్వభావం కలిగి ఉంటుందన్నారు. అయితే తాము తమ సంస్కృతిని కాపాడుకోవడానికే దాన్ని ఏర్పాటు చేశామనేది మాత్రం ఆ వర్గానికి చెందినటువంటి వారే చెప్పవలసి ఉంటుందని, ఇందుకోసం అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలు పత్రాలు పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే సంస్థ ఏర్పాటు తర్వాత నిర్వహణ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఈ ప్రకారం ఏఎంయుకు మైనారిటీ హోదా ఉంటుందా లేదా అనేది సాధారణ ధర్మాసనం నిర్ణయించాలని చెప్పి నిర్దేశించారు. అంటే ఈ కేసులో తుది నిర్ణయం జరగాల్సి ఉంటుందన్నమాట. అయితే అదే సమయంలో 3 న్యాయమూర్తులు ఇందుకు భిన్నంగా మైనారిటీ తీర్పులు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై అలీఘర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నైమా ఖటూన్, అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు హర్షం వెలిబుచ్చాయి. తమ మైనారిటీ హోదాను కాపాడుకోవడానికి అవసరమైనటువంటి పత్రాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. మరోవంక బీజేపీ నాయకులు ఈ హోదా సమస్య విచారణకు వచ్చినప్పుడు గాను కేంద్రం తన వైఖరిని ఖచ్చితంగా చెబుతుందని ప్రకటించారు.
జేఎన్యూ వంటి చోట్ల నిర్బంధానికి పాల్పడిన కేంద్రం ప్రతి సందర్భంలోనూ ఎంఎంయూను వివాదాస్పదం చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మత వివాదాలు రెచ్చగొట్టడానికి సహకరించింది. మొత్తంగానే యూజీసీ నిధులు కోత కోయడంతో పాటు ఈ విశ్వవిద్యాలయానికి మరింత ఇబ్బందులు కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ అంశాన్ని ఎప్పుడు ఏ విధంగా విచారిస్తుందనేది ఒకటైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాత్ర ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. మౌలికంగా లౌకిక తత్వ సూత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నొక్కి చెప్పడం మంచిదైతే తుది వాక్యం చెప్పబడలేదని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంటుంది.